ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ సూసైడ్ ఎక్కువైనాయి అన్నమాట. చాలా కూడా రీజన్ ఏంటి అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం. కానీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయి లైఫ్ లో సక్సెస్ సాధించిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. 12th ఫెయిల్ సినిమా కొన్ని రోజుల కిందట రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇది ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ అండ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషిల రియల్ స్టోరీ అన్నమాట. నిజానికి ఇది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. 12వ తరగతి ఫెయిల్ అయినటువంటి వ్యక్తి జీవితంలో ఎలా విజయం సాధించాడు అనేదే ఈ కంప్లీట్ స్టోరీ అన్నమాట. ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోతామేమో అని కొందరు ఆత్మహత్యలు చేసుకోవాలని చూస్తూ ఉంటారనమాట. కానీ ఫెయిల్ అయినా కూడా జీవితంలో విజయం సాధించవచ్చు అని చెప్పేసి మనోజ్ కుమార్ శర్మ మనకు నిరూపించారండి. ఈ కథ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకం. 12వ తరగతిలో హిందీ తప్ప అన్ని సబ్జెక్టులలో కూడా ఫెయిల్ అయినటువంటి ఆయన ఈరోజు ఐపీఎస్ అధికారి అండి. కృషి పట్టుదలే దీనికి ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం అండ్ డైలీ కూలీ, మాస్టర్ ఇంట్లో తను పనివాడు అండ్ వంటవాడు, సెక్యూరిటీ గార్డ్, చివరకు బిచ్చగాళ్ళ మధ్యలో కూడా రోడ్డుపై పడుకున్నటువంటి సందర్భాలు అనమాట. తను కట్ చేస్తే తన మీద పుస్తకాలు రాసేటువంటి అండ్ సినిమాలు కూడా తీసేటువంటి స్థాయికి తను చేరుకున్నాడు అనమాట. కష్టాలన్నీ భరించి ఐపీఎస్ స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదండి. కానీ ఎక్కడా అదే తన బతుకని చెప్పేసి ఆగిపోలేదండి. తను జీవితాన్ని ఏ స్థాయి నుంచి అయినా సరే రీస్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి తను బలంగా నమ్మిండు. ఆ నమ్మకమే ఈరోజు మనోజ్ కుమార్ శర్మని ఐపీఎస్ ఆఫీసర్గా నిలబెట్టిందండి. మనోజ్ కుమార్ శర్మది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరైనా జిల్లాలో బెల్గ్రామ్ అనేటువంటి ఒక చిన్న గ్రామం అండి. ఈయన ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పెట్టడం జరిగింది. పోలీస్ కావాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే చాలా కూడా కలలు కన్నాడు. ఇందుకోసం ఎన్నో కష్టాలు కూడా పడ్డాడు. చదువు విషయంలో ఆయనకు అంతా వింత వింతగా ఉంటుండే అనమాట. చదువు అయితే తనకు సరిగా అబ్బలేదని చెప్పచ్చు మనం. మనోజ్ కుమార్ శర్మ తండ్రి వ్యవసాయ శాఖలో ఒక చిన్న ఉద్యోగం చేస్తుండే తను. కానీ తన పై అధికారి అక్రమాలు బయట పెట్టినందుకు తను సస్పెండ్ కూడా చేశారు. దాంతో ఆదాయం లేకుండా ఇల్లంతా కూడా చాలా ఇబ్బందులు పడిపోయింది. ఆ టైంలోనే మనోజ్ ఇంటర్ ఎగ్జామ్స్కి అటెండ్ కావడం జరిగింది. అక్కడ స్కూల్స్లో ఆ స్కూల్ వాళ్ళ పర్సంటేజ్ని పెంచుకోవడం కోసం స్టూడెంట్స్తో మాస్ కాపింగ్ అనేది చేయించే అలవాటు ఉందన్నమాట. అక్కడ మనోజ్తో పాటు ఒకరు స్టూడెంట్స్ అందరూ కూడా చూసి రాసేటప్పుడు దుష్యంత్ సింగ్ అనేటువంటి ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చింది. తను ఇదివరలాగా అందరు ఆఫీసర్ లాగా చూసి వెళ్ళిపోలేదన్నమాట. కాపీయింగ్ని ఆపేసింది తను కంప్లీట్గా. ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు అక్కడనే ఉన్నాడు. దాంతో ఆ స్కూల్ నుంచి ఇద్దరు పాస్ అయ్యారు. మనోజ్ అయితే ఒక్క హిందీలో తప్ప అన్ని సబ్జెక్టులో కూడా ఫెయిల్ అయిపోయింది. అయితే ఆ ఆఫీసులోని నిజాయితీ, ముక్కుసూటిదనం మనోజ్ని చాలా కూడా అట్రాక్ట్ చేసినాయి. తాను కూడా అటువంటి ఒక ఆఫీసర్లా కావాలని చెప్పేసి బలంగా అనుకున్నాడు తను. అప్పుడు మనోజ్ దుష్యంత్ని అడిగిండు అనమాట, సార్ నేను కూడా మీలాగా ఒక మంచి ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు డిగ్రీ చేయాలి, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ని రాయాలని చెప్పేసి దుష్యంత్ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు మనోజ్, సార్ నేను డైలీ కూలీనండి, అంత చేయగల కెపాసిటీ నా దగ్గర ఉందా అని చెప్పేసి అడిగిన తను. అప్పుడు దుష్యంత్ ఒకటే చెప్పిండు, జీవితాన్ని ఎక్కడి నుంచైనా సరే రీస్టార్ట్ చేయొచ్చు. ఆ రకంగా చెప్పి తనకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. దుష్యంత్ చెప్పినటువంటి ఆ మాటలే మనోజ్ బలంగా గుర్తుపెట్టుకున్నాడు లైఫ్ అంతా కూడా. దుష్యంత్ సింగ్ మాటల ప్రభావంతో ఎలాగైనా మంచి ఆఫీసర్ కావాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు తను. కూలికి కూడా వెళ్తూనే మళ్ళీ ఇంటర్ కూడా పూర్తి చేసిండు. ఎవరైతే వాళ్ళ అమ్మ 2000 అప్పు తెచ్చిస్తే గ్వాలియర్లోని ఎంఎల్బి కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసిండు తను. ఇంగ్లీష్లో వీక్గా ఉన్నటువంటి తను ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. కోచింగ్కు డబ్బులు లేవని చెప్పేసి గ్వాలియర్లో ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులు కూడా చెప్పేటువంటి తను ఓ మాస్టర్కి ఒక వంట వార్పుతో పాటు బట్టలు ఉతకడం అండ్ బాత్రూమ్ క్లీన్ చేయడం ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఫీజు లేకుండా డే బై డే తను చదువుకుంటూ అటెండ్ అవుతూ ఉంటుండే అనమాట. తర్వాత గ్వాలియర్లోని వివేకానంద లైబ్రరీలో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ కావడం అండ్ లైబ్రరీ పనులన్నీ కూడా అయిన తర్వాత పుస్తకాలు చదువుకుంటూ ఉండడం అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా సిద్ధం కావడం, ఇదంతా కూడా బాగా యూజ్ అయింది తనకు ఎప్పుడైతే లైబ్రరీలో ఉన్నప్పుడు. కానీ ఒకరోజు లైబ్రరీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో 2000 రూపాయలు పోయినా అని చెప్పేసి అతని మీద నింద వేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే తను నింద వేసిండో ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎంతమంది చెప్పినా కూడా వినలేదు. ఇక కంప్లీట్గా తను ఏం చేశాడంటే ఒక రైస్ మిల్ల జాబ్కి జాయిన్ కావడం, అక్కడ రోజంతా కూడా పని చేయాల్సి వస్తుండే. దానికి తోడు అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసి తను బక్కగా అయిపోవడం జరిగిందనమాట.
అయినా సరే గ్రూప్ 1కి చదువుతూనే ఉండేవాడు తను. పాండే అనేటువంటి ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడంతో మిల్లు పని నుంచి బయటకు వచ్చేసి అతని రూమ్లోనే ఉంటూ గ్రూప్ 1కి ప్రిపేర్ కావడం స్టార్ట్ చేసింది. కానీ మరొక నెలలో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ ఇయర్ గ్రూప్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. దాంతో సివిల్స్ వైపు వచ్చింది తను. ఇక ఇంటర్ ఫెయిల్ కావడం అండ్ దాంతో అందరూ కూడా ఇంటర్ ఫెయిల్ అయి సివిల్స్ రాస్తాడంట అని చెప్పేసి ఆశకైనా కాస్త అంతుండాలని చెప్పేసి అందరూ కూడా తక్కువ చేసి మాట్లాడడం. ఓ ఫ్రెండ్ ఇచ్చినటువంటి 10,000 రూపాయలతో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేశాడు అనమాట తను కోచింగ్ కోసం అని చెప్పేసి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వరల్డ్లో ఉన్నటువంటి టఫ్ ఎగ్జామ్స్లో ఇది కూడా ఒకటి. అంతేకాదండి, చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ అటెంప్ట్స్లో దీన్ని క్లియర్ చేయగలుగుతారు. కొంతమందికి ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ అవ్వదు, మెయిన్స్ అయితే ఇంటర్వ్యూ అవ్వదు. ఈ 3 స్టేజెస్లో ఎక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అనమాట ఇదంతా కూడా. మనోజ్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ గట్టెక్కిన మెయిన్స్ పోయింది. ఆ తర్వాత 2 అటెంప్ట్స్లోనూ ఓటమి కూడా జరిగిందనమాట తనకి. దాంతో సివిల్స్ రాయడానికి ఉన్నటువంటి 4 అటెంప్ట్స్లో 3 కూడా అయిపోయినాయి. చివరి ప్రయత్నమే మిగిలింది తనకి. ఇంకా చావో రేవో అన్నటువంటి పరిస్థితుల్లో మనోజ్ తనలో ఉన్నటువంటి లోపాలని నిజాయితీగా విశ్లేషించుకొని ఎగ్జామ్స్ కోసం ప్రతి నిమిషాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం జరిగింది. చదివే సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేసుకొని ఎంతగా చదువుతున్నా సరే రాయడంలో లోపం ఉందని గ్రహించేసి రోజు 50 పేజీలు ఫాస్ట్గా రాయడం కూడా ప్రాక్టీస్ చేసింది తను. ఇలా ప్రిపరేషన్ అవుతున్నప్పుడే 2 ఏళ్ల పాటు అతనికి తోడుగా ఉన్నటువంటి ఫ్రెండ్ పాండే హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఊరికి వెళ్ళిపోవడం అండ్ దాంతో తనకు ఉండటానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదనమాట. దాంతో ఏం చేశాడు తను, ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవడం, అతనికి వంట చేసి పెట్టేసి తన భోజనానికి అటువంటి ఖర్చును మినహాయించుకోమని చెప్పిండనమాట. కానీ రూమ్ రెంట్ కట్టాలి కదా. ఎలా అనుకుంటున్నటువంటి తనకి పక్కన ఒక బంగ్లా ఓనర్ తమ కుక్కల్ని రోజు 2 గంటలు వాకింగ్ తీసుకెళ్తే ఒక 800 జీతం ఇస్తా అని చెప్పడంతో దానికి తను ఒప్పుకోవడం జరిగిందనమాట. ఇన్ని కష్టాల మధ్య మెయిన్స్ను పూర్తి చేసేసి ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యి సివిల్స్లో 121వ ర్యాంక్ సాధించినటువంటి మనోజ్ శర్మ చిన్ననాటి క్లాస్మేట్ శ్రద్ధ ఇప్పుడు తన భాగస్వామి అనమాట. అన్ని విధాలుగా మనోజ్కు అండగా నిలబడింది తను. యూపీఎస్సీ పరీక్షలో మనోజ్ చేస్తున్న ప్రయాణంలో శ్రద్ధ చాలా కూడా సాయం చేయడం జరిగింది. అండ్ మనోజ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే టైంలోనే శ్రద్ధను కూడా కలవడం, తన ప్రేమను చెప్పడానికి చాలా కూడా భయపడ్డాడు అనమాట తను. తర్వాత మనోజ్ శ్రద్ధకు తన ప్రేమను ప్రపోజ్ చేసేసి పెళ్లి కూడా చేసుకోవడం జరిగిందనమాట. ప్రస్తుతం ముంబై సిటీకి అడిషనల్ కమిషనర్గా ఉంటున్నటువంటి మనోజ్ శర్మ జీవితాన్ని అతని మాజీ రూమ్మేట్ పాండే 12th ఫెయిల్ అనేటువంటి ఒక పుస్తకంగా కూడా రాయడం జరిగిందనమాట. ఇదే పుస్తకాన్ని హిందీ డైరెక్టర్ వినోద్ చోప్రా సినిమాగా తీసేసి హిట్ కూడా కొట్టడం జరిగిందనమాట. చదువుతున్న ప్రతి స్టూడెంట్కి మనోజ్ కుమార్ కథ తెలియాలండి. ఫెయిల్ అయితే జీవితం అయిపోయినట్టు అనుకునేటువంటి చాలామంది ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదండి. జీవితంలో విజయం డెఫినెట్గా మనం సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా మనం అందుకోవచ్చు. ఎందుకు మనోజ్ కుమార్ శర్మ జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓటమిని చూస్తేనే గెలుపు విలువ తెలుస్తుంది కదా మరి మనకు.